ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాత్ విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశో వినశ్యతి. ధ్యాయతో విషయాన్ పుంసః, ఒకనొక మనిషి ఏ విషయం గురించి ఆలోచిస్తున్నాడో, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, దాని మీద నీకు సంగం వస్తుంది, అటాచ్మెంట్ వస్తుంది. సంగాత్ సంజాయతే కామః, ఆ అటాచ్మెంట్ వలన కామం అధికమవుతుంది. ఆ కామాన్ని ఎవరైనా అడ్డుకుంటే నీకు క్రోధం వస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహ, క్రోధంలోంచి నీకు మోహం వస్తుంది. మోహాత్ స్మృతిభ్రంశః, మోహం వల్ల నీ యొక్క ఫ్యాక్ట్స్ మర్చిపోతావు, ఎదుట ఎవరున్నారని మర్చిపోతావు. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, ఏం చేయాలో కూడా తెలియదు, ఏమిటో చేసేస్తుంటావు, చంపేస్తుంటావు, నరికేస్తుంటావు, ఆత్మహత్య చేసుకుంటావు. అత్త కోడల మీద కిరోసిన్ వేసి తగలేస్తూ ఉంటుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ జాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాత్ విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, చావు అంటే బుద్ధి నాశనమే చావు. ఎందుకంటే ఆత్మకు చావు లేదు. మరి ఏమిటయ్యా చావు అంటే, ఎవరైతే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంటాడో అదే వాడికి అక్కడ చావు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి కలిగి ఉన్నవాడు జీవిస్తున్నవాడు, బుద్ధి లేనివాడు చస్తూ ఉన్నవాడే. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మై డియర్ ఫ్రెండ్స్, భజగోవిందంలో ఆదిశంకరాచార్యుల వారు ఒక విధంగా చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ ముక్తి. జీవన్ముక్తి వచ్చే విధానం చెప్పాడు. భగవద్గీతలో నువ్వు నాశనం ఎలా అవుతున్నావో చెప్పాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాత్ భవతి క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నువ్వు సత్సంగం చేయవయ్యా, నీకు నిస్సంగం వస్తుంది. నిస్సంగంలోంచి నిర్మోహం వస్తుంది. నిర్మోహంలోంచి నిశ్చల చిత్తం వస్తుంది. నిశ్చల చిత్తమే జీవన్ముక్తి అని ఆ క్రమం చెప్పాడు. ఇక్కడ ఈ క్రమం చెప్పాడు భగవద్గీతలో. నువ్వు దేని గురించి ఆలోచిస్తుంటావో దాని మీదే నీకు ఒక అటాచ్మెంట్ వస్తుంది. అందులోంచి నీకు ఒక తీవ్రమైన కోరిక పడుతుంది. ఆ కోరికను ఎవరిని అడ్డుకుంటే నీ క్రోధం వస్తుంది. ఆ క్రోధంలోంచి మోహం వచ్చేస్తుంది. అంటే నీ వాల్యూ సిస్టము కిందిది మీద, మీదది కింద అవుతుంది. అదే మోహం అంటే. నేను ఇంకా నా పెళ్ళాం చెప్తే నేను బతకలేను, అది మోహం. అంటే పెళ్ళాం చచ్చిపోతే నువ్వు కూడా ఉడిపోతుంది, చచ్చిపోతావు. మోహం అది. దానివల్ల నువ్వేం సాధించేది లేదు, అక్కడే తిరుగుతూ ఉంటావు. ఉడిపోసుకున్నవాడు అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఎర్త్ బోర్డ్ సోల్, వాడు పైలోకాలకు బోర్డు వాడు. అదంతా మోహం. అది లేకుండా నేను బతకలేను, ఇది లేకుండా నేను బతకలేను. ఒక మాట అంటే ఆ ద్రౌపది నవ్వింది దుర్యోధనుడికి, ఆ మానధనుడికి ఇంకా పోయింది, వాడి బుద్ధి నశించింది వాడికి. అదే చావు. నవ్వితే ఏమైందిట? నువ్వు కూడా నవ్వు, నువ్వు లైట్గా తీసుకో. కానీ వాడికి బుద్ధి లేదు, వాడికి మోహంలో ఉన్నవాడు. కనుక ఏం చేశాడు? వాడి జీవితం కొత్తలాడిపోయింది. వాడి వల్ల వాడు నాశనం అయ్యాడు, వాడి వల్ల ప్రపంచం కూడా నాశనం అయింది. గుడ్డెద్దు ఒక చేలో పడింది. ఆ గుడ్డెద్దుకి నష్టమే, ఆ చేనుకి నష్టమే. ఒక గుడ్డి తనం లేని ఎద్దు ఆ చేలోకి వెళ్ళదు, దాని కాళ్ళు విరగొట్టుకోదు, దానికి నష్టం లేదు, ఆ చేనుకి నష్టం లేదు. కానీ మోహంలో పడ్డవాడు, వాల్యూ సిస్టమ్స్ కింద మీద అయినవాడు, వాడు తాను చెడిపోయి అందరికీ చెడుపు చేసి అందరికీ కష్టాలు కలిగిస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది అంతా సైన్స్. భగవద్గీతలో ఉన్నదంతా సైన్స్.
నువ్వు దేవుని గురించి ఆలోచిస్తావు, జాగ్రత్తగా ఆలోచించు. పక్కింటి వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు, నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు? నీకేం పని వాళ్ళతో? నీ ఆట నువ్వు ఆడుకో, నీ చదువు నువ్వు చదువుకో, నీ ధ్యానం నువ్వు చేసుకో, పక్క వాళ్ళ సంగతి నీకెందుకు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహా స్మృతి విప్రహ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దీనికి ఆపోజిట్గా భజగోవిందంలో ఆది శంకరాచార్యుల వారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల చిత్తం నిశ్చల చిత్తే జీవన్ముక్తి. భగవద్గీతలో ఎన్నో విషయాలు ఉన్నాయి, మనం అన్నీ తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటామన్నీ? గురువు గారి దగ్గర పోయి ప్రణిపాతం చేసి పరిప్రశ్న వేసి సేవ చేస్తూ కూర్చుంటూ ఉంటే ఆయన చెప్తూనే ఉంటాడు, మనకు వస్తూ ఉంటుంది. సాధనతో సమకూరు పన్నుల ధరలోను.